హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇంతకీ మన పాత వీడియోస్ అన్నీ చూస్తున్నారా? చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో వచ్చేసి మా క్లాస్ వాళ్ళ మీద మేము ఒక చిన్న ప్రాంక్ చేస్తున్నాం అనమాట. ఆ ప్రాంక్ వీడియో ఎలా ఉంటుందో మీరు చూడండి. మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. కొంచెం బేస్ ఎక్కువ వస్తుంది, కొంచెం అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని చూస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మేము యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేద్దామని చెప్పి మేమేమి ఈ వీడియో తీయలేదు. ఒక హ్యాపీ మూమెంట్ని క్రియేట్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేశాము. అది ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన 2022లో చేసిన వీడియో ఇది. మీకు కొంచెం అర్థం కాకపోయినా అర్థం చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఈ వీడియో వచ్చేసి పోలీస్ కేసు అనే థీమ్లో చేశామన్నమాట. మా ఇంట్లో ఇష్యూ జరిగింది, అది మా ఫ్రెండ్ సపోర్ట్ చేసింది, దానివల్ల మా ఫ్రెండ్ని పోలీసులు తీసుకెళ్లారు అని. అన్న నేనన్న గాయత్రిని. చెప్పు పాపు. శాంతి వాళ్ళ మమ్మీ వచ్చారు కాలేజ్కి, పోలీసుల్ని తీసుకొని వచ్చారు. ఆంటీ మెర్సీని కిందకి తీసుకొని వెళ్ళారు. అవునా? శాంతి వెళ్ళిపోయిందంట. జోకా సీరియసా? అయ్యో అన్న సీరియస్ అన్న, చిన్న కాలేజ్ కావాలంటే నిజంగా పిచ్చ భయం ఉంది. పోలీసులు వచ్చారు, మెర్సీని తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు మెర్సీ వాళ్ళ డాడీ ఏ స్టేషన్ ఏమో మరి నాకు తెలీదు. నేను ఇప్పుడే వచ్చాను, వచ్చి అడిగితే ఇలా వచ్చారు, ఇలా తీసుకుని వెళ్ళారు అని చెప్పారు. చెప్పలేదన్నా. చేయలేదు. మెర్సీ వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ప్రాబ్లం అయిందని చెప్పి చేయలేదు నేను. అన్నా 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 అమ్మా అమ్మ నాకు టెన్షన్ వస్తుంది. వద్దు వద్దు ఆగండి. మెర్సీ ప్రాంక్ చెప్పని చెప్పింది. నాకు ఇంకా మెట్రిక్ వస్తున్నా రే పప్పులో కాలేసాడు. ప్రాంకులు ఆరితేరింది. చందు చందు ఎక్కడున్నావు? ఎక్కడా? తంబేసి దగ్గర ఉన్నావా? సరే ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ చేస్తా. తంబేసి దగ్గర ఉన్నాడా? మెయిన్ గేట్ దగ్గర జరిగింది. ఎప్పుడు ఫామ్ డే దగ్గర జరిగిందని చెప్పు. ఏం చేస్తారు? ఫామ్ డే దగ్గర గొడవ జరుగుతుంటే తీసుకెళ్ళి హలో, ఫార్మసీ దగ్గర శాంతి వాళ్ళ మమ్మీ వచ్చారు. శాంతిని కొట్టారు అక్కడ ఫార్మసీ బ్లాక్ దగ్గర. ఒక నిమిషం. హలో, శాంతి వాళ్ళ మమ్మీ వచ్చి శాంతిని తీసుకొని వెళ్ళిపోయారు. మెడిసిన్ కూడా తీసుకొని వెళ్ళారు. కొట్టారంట శాంతిని. దేనికి ఏమో మరి, నేను చెప్పింది కదా శాంతి ఏదో గొడవైందని చెప్పి ఇంట్లో. హలో, అమ్మాయి వద్దన్న కాలేజ్కి వచ్చింది. నేను మా క్లాస్లోనే ఉన్నా. అమ్మాయి వద్దన్న కాలేజ్కి వచ్చిందంట, అందుకు వాళ్ళ మమ్మీ వచ్చి కొట్టారు. ఏమో మరి, బ్లడ్ కూడా వచ్చింది శాంతికి. కొట్టేసరికి కింద పడిందంట. ఏంటి ప్రాంక్ వర్కౌట్ అవ్వలా? చెల్లి అనేది వర్కౌట్ అయింది. ఫోన్ చేసి చెప్పు ప్రాంక్ అని. వద్దు, నువ్వే చెప్పు. ఎందుకు కట్ చేస్తున్నావు? నేను మాట్లాడుతున్నాను కదా. పిచ్చా నీకు? ఏం కాదు, గేడుపు వస్తాం కదా. మెసేజ్ కూడా తీసి ఇప్పుడు ఏం చేయాలి? ఫార్మసీ దగ్గర వెళ్ళిపోయారనుకుంటా. అది ఇందాక జరిగింది, అందుకే నేను ఇందాక కాల్ చేయబోయా. లేదు లేదు, ఇందాక ఎప్పుడో కిందకి వచ్చారు. నీతో మాట్లాడాక మేము ముగ్గురు కిందకి వెళ్ళాం క్యాంటీన్ దగ్గరికి. అయితే ఏమైందంటే అందుకు శాంతి వాళ్ళ మమ్మీ చూసి శాంతి అని మెడిసి అక్కడ ఆగిపోయారు. సరే నువ్వు వెళ్ళు
అని చెప్పి నన్ను పంపించేశారు పైకి. నేను విండో దగ్గర నిల్చొని చూస్తుంటే ఇదంతా చూసాను. ఇంక సరే అని చెప్పి నీకు కాల్ చేశా. బ్యాగ్ కొట్టారు వాళ్ళ మమ్మీ. ఏమో మరి నాకు తెలీదు. శాంతి అంట చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసిందంట. ఏమో మరి ఇప్పుడు ఏం చేద్దాం? మెడిసిన్ కూడా తీసుకెళ్ళింది వాళ్ళ మమ్మీ. ఏమో ఏమో మరి క్యాంటీన్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తాం అక్కడ? మళ్ళీ వాళ్ళ మమ్మీ వచ్చిద్దేమో మెడిసిన్ తీసుకొని. అది నా బాధ. మినిట్స్లో వస్తున్నా ఆగు అని చెప్పి కాల్ కట్ చేశారు మా ఫ్రెండ్. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.